ఏంటండి అణువు. ఈ అణువు గురించి మొట్టమొదటి చెప్పిన వాడు కణాద మహర్షి. ఈ అణువులు ఏముంటాయి? న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఉంటాయి. మీ బాడీలో అవే ఉంటాయి. మీ సెల్లో ఉండే న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్. ఇందులో న్యూట్రాన్ కానీ ఎలక్ట్రాన్ కానీ ప్రోటాన్ కానీ దెబ్బతిన్నప్పుడు మీకు ఏ న్యూట్రాన్ దెబ్బతింటుందో దాని తాలూకు జబ్బు వస్తుంది. మీ కళ్ళు కనబట్లా, కళ్ళు చూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ కళ్ళు చూడటం లేదు. ఇది కేవలం ఏం చేస్తుంది? ఈ సెల్ ఫోటో తీస్తుంది అంతే. ఈ ఫోటోని బ్యాక్ లో ఉన్న రెటీనాకి పంపిస్తుంది, స్క్రీన్ కి పంపిస్తుంది, అంతవరకే. కానీ నువ్వు పలానా వ్యక్తిని చూస్తున్నావు అని చెప్పేది న్యూరాన్. న్యూరాన్ చెప్తుంది. అప్పుడు మనకు తెలుస్తుందా ఇది చూస్తున్నాను నేను అని చెప్పి. ఎప్పుడైతే న్యూరాన్ పనిచేయడం మానేసిందో మనకు మస్క రావడం ప్రారంభిస్తుంది. అదే సైట్. పరావర్తనం సార్, పరావర్తనం చెందుతుంది. కంటిలో 2 లెన్సులు ఉంటాయి, పుటాకార దర్పణం, కటకార దర్పణం. ఇప్పుడు మీరు చీకట్లో చూడాలనుకోండి, ఫస్ట్ చీకట్లోకి వచ్చినప్పుడు కొంత కనిపించదు, దాని తర్వాత కనపడటం మొదలు పెడుతుంది. అదేం చేస్తుంది? అపార్చర్ని ఓపెన్ చేస్తుంది. ఇలా ఓపెన్ చేసినప్పుడు మీకు కనబడుతుంది. కొంతసేపటికి విపరీతంగా వెలుగు వచ్చేస్తుంది, మీ కళ్ళు చూడలేకపోతున్నాయి. కానీ కళ్ళు చూసేస్తాయి, రెటీనా దెబ్బతినేస్తుంది. దానికి ఏం చేస్తుంది? అపార్చర్ కట్ చేసేస్తుంది. అప్పుడు ఆ వెలుగు మీకు అంత షార్ప్నెస్ తగ్గిపోయి కొంత కనిపిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని పట్టుకునే మార్ట్ డబూరే అనే అతను కెమెరా కనిపెట్టింది. సార్ దాత్రాన్ని చెప్పాల పట్టాలి ఇంత ప్రాప్తి మరుస్తలేపి మేరో నాటోకి మాట్లాడి బతుకుతుంది. మీ ప్రాప్తంలో ఎంతవరకు ఉందో అంతే మీరు చేయగలుగుతారు. మీకు దక్కవలసింది ఏదన్నా ఉంది, శ్మశానంలో ఉన్నా దక్కుతుంది. మీకు దక్కవలసింది ఏదీ లేదు, రిజర్వ్ బ్యాంకులో ఉన్నా దక్కుతుంది.